మనతో పాటు ఉన్నారు రైటర్ యాక్టర్ జస్వంత్ జస్సీ గారు. హలో అండి, హాయ్ విన్నా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఆ, ఇప్పుడు హెచ్కే పర్మనెంట్ కి వచ్చారు కాబట్టి అమ్మాయిలే అందంగా ఉండాలా, అబ్బాయిలు కూడా ఉండాలి కదా, అందుకోసం వచ్చారా లేదంటే ఇంకేమన్నా మోటివ్ ఉందా? అంటే హెచ్కేస్ నాకు మా ఫ్యామిలీ ఇంకా సెకండ్ హోమ్ లాగా. నేను సిరి కానీ కాజలక్క కానీ ఎప్పుడు ఖాళీ దొరికినా ఇక్కడే ఉంటాము. వీఆర్ వెరీ క్లోజ్ టు హెచ్కే అండ్ హర్షితా కార్తిక్ క్లోజ్ ఉంటాం. అట్ ద సేమ్ టైం హెచ్కే అనేది రిజల్ట్ అంటే అందరూ అంటారు కానీ ఎక్స్పెన్సివ్ అని, ఇది ఎక్స్పెన్సివ్ కాదు. ఓకే, అట్ ద సేమ్ టైం రిజల్ట్స్ బాగా అంటే నేను అనుభూతి చెందాను. నేనే కాక నా ఫ్రెండ్స్ రిఫర్ చేస్తాను, మా ఫ్రెండ్స్ కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చి వాళ్ళు రెగ్యులర్ కస్టమర్స్ అయ్యారు ఇక్కడ హెచ్కేకి. సో ఇట్స్ నాట్ లైక్ ఏదో సంథింగ్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, రోజు చేస్తున్నట్టు. మీరు ఇక్కడ ఏమేం సర్వీసెస్ తీసుకున్నారు ప్రీవియస్ గా? కొలాజిన్ తీసుకుంటానండి, ఇప్పటికి స్టిల్ లేట్ గా కొలాజిన్ వాడతాను. బాడీకి కొలాజిన్ కావాలి, అయితే ఫేస్ షైనీగా ఉండడానికి కొలాజిన్ కంపల్సరీ ఉండాల్సింది బాడీకి. సో హెచ్కే కొలాజిన్ ఒకటే నాకు బాగా రిజల్ట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే గ్లోబ్ సెషన్ ఉంటాయి. నిజంగా ఫేస్ మీకు ఒక న్యాచురల్ అంటే ఫేస్ మీద ఉన్న పొల్యూషన్ డస్ట్ అన్ని ఒక రిమూవ్ అయిపోయి మీ ఒక ఫేస్ న్యాచురల్ బ్యూటీగా మెరుస్తుంటది అనమాట. సో ఇప్పుడు ఏమి ఉన్నాయి ప్రాజెక్ట్స్, మీ కరెంట్ ప్రాజెక్ట్స్? ఉందండి, పెద్దవాళ్ళతోనే ఉన్నాయి, పెద్ద వాళ్ళతో చేస్తున్నా. పెద్ద పెద్ద వాళ్ళతో మాకు తెలియాలి. తెలియద్దు, ఎప్పుడే తెలియద్దు, తెలిస్తే తీసేస్తారు, నేను కొడతారు కూడా వాళ్ళు. సో మీరు రైటర్ అండ్ యాక్టర్ కదా, అందులో ఏం చేస్తున్నారు? రైటింగ్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, మైథాలజికల్ సబ్జెక్ట్. అది మటుకు బాగా వస్తుంది. ఓకే ఓకే. సో ఇక్కడ వచ్చారు కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరినీ మీట్ అవ్వడం, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరినీ మీట్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? ఎప్పుడు కలుస్తూనే ఉంటాం, కొత్తగా ఏం కాదు, రెగ్యులర్ కలుస్తూనే ఉంటాం, కొత్తగా ఏం కాదు అంటున్నాను. ఓకే ఓకే. సో ఫైనల్ గా వాట్ యు వాంట్ టు సే అబౌట్ ఇట్? ఆల్ ది బెస్ట్ హెచ్కే, అండ్ ఇంకా కొత్త బ్రాంచ్లు రావాలి, ఆ కొత్త బ్రాంచ్ మళ్ళీ తిరిగి రావాలి, మాకు సర్వీస్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అంతే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, కొత్త మూవీతో రాబోతున్నారంట, లెట్స్ వెయిట్ అండ్ సీ.